గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఒక మంచి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి యాక్చువల్గా టేకప్ చేశారు. షైనింగ్ స్టార్స్ అని ఎవరైతే 10th క్లాస్లో 600కి 500 కంటే ఎక్కువ తెచ్చుకున్నవాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 830 కంటే ఎక్కువ మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అటు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో అన్ని కేటగిరీలు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అందరికీ యాక్చువల్గా ఈరోజు దాదాపు 4120 మందికి ఈరోజు ప్రోత్సాహానికి అంటే 20,000 రూపాయలు క్యాష్, సర్టిఫికెట్, మెడల్ ఇచ్చి ఏర్పాటు చేశారు. ఇది ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మిగతా పిల్లలు కూడా బాగా చదవాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఈరోజు విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు అనేకమైన రిఫార్మ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ తెస్తున్నారు. ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివాడు, ఆయనకి ఎంతో అవగాహన ఉంది. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ స్టడీ చేయించి వాటి మీద ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రమాణంగా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లలు అంటే నేను వచ్చేలోపల కొంతమంది పిల్లలు చాలా చక్కగా మాట్లాడాలని మా నాయకులు పొగడుతుంటే నిజంగా నేను లేకుండా పోయాననిపించింది. ఆ టైంలో అంత చక్కగా వాళ్ళ ప్రజెంటేషన్, ఖచ్చితంగా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2000 స్కూల్స్ నా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ 2000 స్కూల్స్లో పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయాలని కాంపిటేటివ్ కోచింగ్ ఏర్పాటు చేశాం. చాలా చక్కగా చదివారు పిల్లలు, మంచి మంచి కాంపిటీషన్లో సక్సెస్ అయ్యారు. ఈవెన్ కాకినాడలో కూడా యాక్చువల్గా ఎక్సలెంట్ స్కూల్ కాంపిటీషన్ చేసాం. ఆ రోజు కొండబాబు గారు యాక్చువల్గా రెగ్యులర్గా విజిట్ చేసేవాళ్ళు. ఎంతోమంది వాళ్ళు అనుకున్నటువంటి మెడిసిన్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటిగా చేరారు. కానీ గత ప్రభుత్వం నిర్వహణ చేసి అన్నీ క్లోజ్ చేసింది. అన్నీ మొత్తం రాష్ట్రంలో అన్ని 2000 స్కూల్స్లో ఏదైతే మేము పెట్టామో అన్నీ తీసి, అయితే మళ్ళా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో చూస్తున్నారు. త్వరలో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉపాధ్యాయులకి ఎంతో ఇబ్బంది కలిగించే జీవో 117ని రద్దు చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పినట్టే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 1647 మందికి యాక్చువల్గా పోస్ట్ ఫిల్ చేస్తామని చెప్పడం, అనుకున్న ప్రకారం యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ టీచర్ల పోస్టులు కూడా ఫిల్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద, అంటే మనందరం కట్టే ట్యాక్సులతో జరుగుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారతతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం చక్కగా జరిగింది. ఎవరైతే ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.